హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే టేస్టీగా గులాబ్ జామున్ తయారు చేసుకుందామండి ఈజీగా. ముందుగా మనం ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తెచ్చుకుందామండి. దాన్ని ఒక బౌల్లో వేసుకుని చక్కగా నార్మల్ వాటరే వేస్తున్నానండి నేను. కొంచెం కొంచెం వాటర్ పోసుకుని మనం చపాతీ పిండిలా కలుపుతున్నానండి. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకు బాగా రావండి. చక్కగా చూసుకుని నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి, చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా మనం కలుపుకొని సాఫ్ట్గా పక్కన పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా కలపాలి. దీన్ని ఆరిపోకుండా తడిబట్ట వేసి ఒక పక్కన పెడుతున్నానండి నేను. నెక్స్ట్ మనం పంచదార పాకం పట్టుకుందామండి. ఒక గ్లాస్ పంచదార వేసుకుని నేను ఒక గ్లాస్ వాటర్ వేసి పాకం పడుతున్నానండి. అంటే మనం చిక్కదనాన్ని బట్టి అంటే 2 గ్లాసులు వేస్తున్నాను నేను. టేస్ట్కి తగినంత కొంచెం బెల్లం కూడా వేస్తున్నానండి. బాగుంటుందండి, కలరు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులో ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. పాకం మనకి నేను చూపిస్తాను చూడండి. చక్కగా ఈ విధంగా మనకి జస్ట్ అలా మన తీగపాకం గట్ట కాదండి, జస్ట్ జిగిరిగా అవుతే సరిపోతుందండి. మన స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం నానబెట్టిన పిండి తీసుకుని ఈ విధంగా రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా చేస్తున్నానండి. మనం ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ హీట్ చేస్తున్నానండి. చూడండి, హైలో కాకుండా చిన్న మంట మీద ఈ విధంగా 1 by 1 వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, హైలో పెట్టేస్తే లోపల పిండి పిండిగా ఉంటుందండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మనం ఇలా చక్కగా వేయించుకుని చూడండి కలర్ ఎంత బాగా వచ్చినాయో. ఇది ఏంటంటే హైలో పెట్టేస్తే మాడిపోతాయండి, లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. ఈ విధంగా మనం చిన్న మంట మీద ఈ కలర్ వచ్చేలా వేయించుకుని మనం ముందే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పాకం. ఆ పాకంలో వేడి మీద వేసేస్తే చక్కగా నానతాయండి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న అన్నీ కూడా ఫ్రై చేసుకుని పాకంలో వేసుకుందామండి. ఇలా జస్ట్ 10 నిమిషాలు అయ్యేసరికి సాఫ్ట్గా నానతాయండి మన గులాబ్ జామున్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.